అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు సటివారాలు కదా, సో అందుకోసం అని చెప్పేసి అయితే విలేజ్లో ఉన్న ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఈరోజు అయితే బోనం వండి పెట్టాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇంట్లో ఉన్న అక్కయ్య అయితే కూరగాయలు కట్ చేసి ఇస్తుంది. నేనేమో చిక్కుడుకాయలు తెంపుతున్నాను అనమాట. అండ్ మా ఇంకో అత్తమ్మ కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి. పొద్దున రమ్మంటేనేమో ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఇప్పుడు వచ్చింది. అసలు ఈ టైంకి బోనం అన్నం వండేసేయాలి. లేట్గా వచ్చింది. ఇవ్వండి బంతి పూలు అయితే నిజామాబాద్ నుంచి అయితే మా అమ్మాయి తీసుకొచ్చినారు. తక్కువ కాస్ట్ ఉంటాయంట అక్కడ, సో అందుకోసమని ఇవ్వండి పెద్ద గుళ్ళ నీళ్ళనైతే బంతి పూలు ఉన్నాయి. వాటినైతే కుచ్చాలి ఇంకా తోరణాలు. ఇవ్వండి ఇక్కడైతే ఇంట్లో ఉన్న అన్నయ్య తోరణాలు కడుతున్నారు. ఖుషి ఏమో అన్నయ్యకి ఆకులు అందిస్తూ ఉందన్నమాట. తోరణాలు కట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఖుషి వంతు కూడా అయిపోతుంది సాయం ఇప్పుడు. ఇవ్వండి ఖుషి నువ్వు కూడా అందిస్తున్నావా? హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు మమ్మీ. ఇక్కడ నన్ను చూడు, మమ్మీకి హాయ్ చెప్పు. హాయ్. ఓకే ఇవ్వండి దేవుని రూమ్లోనైతే అత్తమ్మ ఇందాకనే దేవుని అయితే మొత్తం చేసేసి పూజించేసింది అనమాట. సో గుళ్ళు వస్తే దీనికి ముద్ర వేస్తారంట. సో వచ్చినాక మీకు ఆ తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఎవరు చేస్తారు అత్తమ్మ? వాళ్ళు వచ్చినాక పెడతారా? గుళ్ళు వచ్చినాక మనమైతే నీట్ చేసి పెట్టేసాను. దేవుళ్ళకి ఇట్లా బొట్టు పెట్టేసి ఖుషి బొమ్మనైతే అయితే అక్కడికి దేవుని గది కాడ కూడా వచ్చిందనమాట. లాస్ట్ ఇయర్ మేము డిసెంబర్ ఎండింగ్ మూమెంట్లో పట్నాలు ఇచ్చినాము. సో ఈసారికి ఇంకా 1 year వస్తుంది. అత్తమ్మ అయితే మొత్తం దేవుని రూమ్ మొత్తం చూసుకుంటారు అనమాట. మనకు తెలియదు కదా, సో ఫస్ట్ నుంచి అత్తమ్మని చూసుకుంటారు కాబట్టి మొత్తం అత్తమ్మకి అప్ప చెప్తారు దేవుని రూమ్కి సంబంధించినవి. ఇవ్వండి మా అత్తమ్మ వాళ్ళ అక్క అనమాట. ఏమన్నా చిక్కుడుకాయలు చెప్తుంది, ఇంకా రివర్స్లో నాకే పని చెప్తా ఉంది. ఇక్కడైతే నేను ఉప్మా చేసేస్తున్నాను అనమాట. సో ఇంట్లో వాళ్ళం ఫాస్టింగ్ ఉంటాం కానీ ఇంటికి వచ్చిన చుట్టాలు అయితే ఫాస్టింగ్ ఉండలేదు కదా, సో అందుకోసం అని చెప్పేసి ఉప్మా అయితే చేసేస్తున్నా. అండ్ పులుసమ్మకి బోనం పెట్టాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బెల్లం అన్నం కూడా వండేస్తున్నా. కొత్త బియ్యం పట్టించినవి, సో అది అడుగంటుతుంది అనమాట. ఇవ్వండి కొత్త బియ్యం కదా, సో అడుగంటిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువైతేమో అని అనిపిస్తుంది. ఇక్కడైతే మామయ్య ఖుషికి స్నానం చేపించేస్తున్నారు. అత్తమ్మనేమో బోనం అయితే ఎక్కిచ్చేసింది. బోనం అన్నలు అయితే తిరుగుతుంది. ఇవ్వండి ఇక్కడైతే పెద్ద అత్తమ్మ వల్ల పెద్ద కొడలు అనమాట. సక్క కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి అని పూలు గుచ్చేస్తున్నారు. ఇగోండి అత్తమ్మనైతే దీంట్లో బియ్యం వేసేసింది బోనంకి. దీంట్లో వేస్తావు అత్తమ్మ? వేసేమారు. పసుపు ఎందుకు వేస్తారు అత్తమ్మ? మర్చిపోయినా. ఏమండి ఇక్కడ ఇంకో బోనం లేదు. అత్తమ్మ ఇటు పొంగిపోతుంది. రే ఇది వంగిపోతుంది అత్తమ్మ. ఇటుది ఉండేనమ్మంట తీసేయాల ఇంత అంతే ఎత్తులేసిందా? మరి వాళ్ళందరూ కలిసి లేపినా నాకు ఆ టైం ఏమో లేవట్లేదు, ఇరుక్కపోయేసరికి ఇగోండి విలేజ్లో అందరూ అయితే వచ్చి హెల్ప్ చేస్తున్నారు కానీ అది అవ్వట్లేదు అసలుకి. మొత్తం కార్ వెయిట్ అంతా బ్యాక్ టైర్ పైన పడేసరికి టైర్లో కూడా మొత్తం ఇదైపోయింది. కార్కి ఏమైందో? నువ్వు ఎందుకు కార్ అట్లా లోయలో తీసుకుపోమని చెప్పినావు పాపకి? మీ డాడీ చూడలేదా మరి? పాప ఐదుగురు కలిసి ట్రై చేస్తున్నారు అయినా కానీ అవ్వట్లేదు. సో ఇంకొకరినైతే హెల్ప్ అడుగుతున్నారు. అదండి లాస్ట్ ట్రయల్ అయితే చేస్తున్నారు. మా ఇంట్లో ఉన్న అన్నయ్యనైతే గడ్డి ఏదేదో బండలు అయితే అన్నీ తీసుకొని అయితే వచ్చేస్తున్నారు. టైర్ కాలిపోతుందని అన్నయ్య పాపం ఏం చేస్తున్నారు. ఇరుక్కపోయినట్టు అయిపోయింది బాబాయ్ కార్ అయితే. అబ్బా ఫైనల్లీ బాబాయ్ కార్ అయితే బయటకు వచ్చేసింది. బాబా తాకింది. ఇదిగోండి ఇక్కడైతే పిన్ వచ్చింది. వచ్చి రాగానే పిన్ని కూడా పని తగ్గల పెట్టినా. పూలు అయితే పోతుంది నాన్నమ్మ పోయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మామయ్య ఇంకా అత్తమ్మనైతే పోచమ్మ దగ్గర అత్తమ్మ బాయ్ బాయ్ అట. ఇందాక బోనం అన్నాం కదా, సో అదైతే అత్తమ్మ తీసుకొని వెళ్ళిపోతుంది. కొబ్బరికాయ ప్రసాదం నైవేద్యం అన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతుంది.
అబ్బా మామయ్య కొత్త పొద్దున్న నుంచి దాని మీద అటు ఇటు తిప్పుతానే ఉన్నారు దానికి కానీ పూలదండ మాత్రం మంచిగా ఎత్తారు మంచి మెడలో. మెల్ల మెల్ల అన్నీ తీసుకుపోతున్నారు కదా, తొందర వచ్చేయండి. ఇదిగోండి ఈవినింగ్ అయితే ఇక మా ఒక్క పొద్దు అయితే ఇంకా ఇడిపించలేదు. మీకు తెలిసిన వాళ్ళు కదా బాబాయ్ వాళ్ళు చాలా లేట్ వచ్చారు, 8 అవుతుంది ఆల్మోస్ట్. బాబాయ్ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే ఒక్క పొద్దు మాకు రాత్రి ఇడిపిస్తున్నారు. నువ్వు భలే ఉన్నావు బాబాయ్, బిడ్డకు ఒక్క పొద్దు రోజు అని చూస్తావా? ఇదిగోండి ఇక్కడైతే ఏ కలర్ ఏమంటారు బాబాయ్? రెడ్ అయినా అయ్యో అత్తును పోతున్నాం వచ్చి పట్నం నాడే అందరూ వచ్చుడు వాళ్ళకి ఎగ్జామ్ అయ్యే వాళ్ళకి అది సున్నమున్ను అది ఇంట్లో దాంట్లో ఏమేమి కలిపారంట? సున్నం పసుపేనంట, దాంతో ఎర్రగైపోయినారు. అక్కడ పెట్టండి కవర్లో కూడా ఉంది, ఇక ఇక్కడ ఉంది. ఇక్కడైతే మొత్తం ఇక్కడ చేస్తున్నారు, దేవునికి మొత్తం కుదిస్తున్నారు. అత్తమ్మా ఇక బంతి పుల్ల పెట్టేసి ఇచ్చేసిన బాబాయ్కి ఇచ్చిన. హడావిడి హడావిడి నువ్వు చెప్పేది. అత్తమ్మా అత్తమ్మా ఇక పూలదండలు అది కట్టు పెట్టేసి తెలియదు కదా, ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం అదొకటి చెప్పిండు కదా కానీ తల్లి కట్టలు గడపడు చేసుడు అని బండారి అట్లా పెట్టద్దట అత్తమ్మ, అట్లా పోసుకోవాలన్నమాట, గీతలు పెట్టద్దట. మేము రాకపోతే ఆవిడన్న ముచ్చట్లు పెట్టకు నువ్వు, అక్కడ ఆపుడన్న ముచ్చట ఉండదు మాది. ఇప్పుడు 5 నిమిషాల లోపల ఖతం అయిపోతుంది. ఎందుకు మీరు ఆడపోయి ఏమైనా పని ఉంటుందా మీకు? ఏమైనా పని చేసేది ఉందా? భోజనం ఎంత సేపు చేస్తారు? ఇదిగోండి ఇటు సైడ్ అయితే ఈ తాత మొత్తం సెట్ చేస్తున్నారు, దేవునికి మొత్తం పొదిస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బాబాయ్ వాళ్ళు మొత్తం దేవుని గదిని సెట్ చేస్తున్నారు. రాజావాగ్ మొత్తం తెలిసినట్టు ఉడుకుతుంది.
లే, బాబు. ముగ్గులు వేయాలి. చుట్టూ ముగ్గులు అయితే ఇగో తొందర పడతా మీరు గది తిరంగా వీళ్ళు నేను వచ్చినాకనే ఒక పొద్దు ఎడతా కానీ నైదం పెట్టి అయినా అత్త కొబ్బరికాయ కొట్టి అన్న శంకరుంది ఫోటో ఏది పెట్టి అడిగినావా? కడిగిన కడిగిన పెట్టినా ఇప్పుడు పెడతాడు బొట్టు పెట్టాలి కొట్టాలి సేపట్లో మా పని అయిపోతుంది పోయినామంటారా ఏటో మామూలు గంట దూరం నేను కొబ్బరికాయ కొట్టి వస్తా నేను వచ్చి ఒక పొద్దు ఎడతా. ఒక్క పొద్దు ఇప్పుడు ఆయన. కొబ్బరికాయ పెట్టాలంటే ఒక పొద్దు అన్ని ఏడుస్తారు కుంకుమ ఆడ ఓన్లీ నువ్వులే నంబర్ నంబర్ చెప్తున్నది ఏమో ఏమో కదా పూడ్చినట్టు చూడు ఆడ ఎంతసేపు పడుతుంది? అర్ధగంట ఈ గీళ్ళు కొద్దిగా అన్నం తినలేదు కొద్దిగా. తినకుంటే ఏం కదా ఏ అవుతాం మేము కాదు. ఉపాసం ఉన్నారు అలా ఉన్నా దా జల్దీ రా పారి మమ్మీని ఫోన్ కర్ దా थांब रे आपण जा मुगलांचं शिक्षा बुकेचा నేను తొందరగా పడబడుతుంది అన్నాడు ఇక మేము మరి కాదు వస్తాం. మీరు రాండి రాకండి ఇంకా అల్లుడే లేదు. ఇక మేము అన్నవాడకి నువ్వు వచ్చిన కాబట్టి మేము అయితే పని చేయమా? మేము కూడా మొక్కి రాలే కదా దేవునికి అయితే. వచ్చినాక తిరంగ మొక్కుడు ఒకటికి అయితే ఓకే 15 నిమిషాలు మేడం బాగా రచ్చ ఎదుగులా బొట్టులో వాడే మాటలే కదా గుడ్ మార్నింగ్ काय करू बोला भाजी ఇగో కూర్చో నువ్వు కూడా ఈవినింగ్ అయితే ఈవినింగ్ అంటే ఈవినింగ్ అన్నారు అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అవుతుందో 8:30 అవుతుంది కదా 8:30 వస్తుంది ఇంకో ఈ టైంకి నాకు అదేంటి ఏమంటారు ఒక పొద్దు ఇప్పించడానికి వచ్చినారు లేట్ అయింది ఖుషి కూడా పాపం ఫీవర్ వస్తుంది అండ్ కోల్డ్ అయింది అనమాట ఏడుస్తుంది పెట్టి మమ్మీ ఇచ్చాడు ఏడుస్తుంది ఇదిగోండి అక్క ఆడబిడ్డని అయితే తెచ్చేస్తుంది అనమాట అత్తమ్మ ఇదిగోండి ఇక్కడైతే అత్తమ్మ ఒక పొద్దు అయితే ఇటువడానికి కొబ్బరికాయ కొట్టిస్తాం కదా సో దానికి దేవుళ్ళకి అయితే కొబ్బరికాయ కొట్టిస్తుంది అనమాట మొక్కు మంచిగా మొక్కు ఇక్కడైతే ఒక పొద్దు అన్నం అయితే ఇచ్చేస్తున్నాము ఒక పొద్దు తనకైతే తింటా ఏమండి ఇక్కడ మా ఆయన కూడా తినేస్తున్నారు ఖుషి అయితే ఫుల్ ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అర్థమవుతలేదు అయితే మా ఆయన తినిపిస్తున్నారు ఖుషి ఏడుస్తుంది అనమాట బాగా అందుకోసమని నోట్లా పట్టకు ఇంత ముద్దలు పెడుతున్నాడు అది మనం పెడితే ఇంత పెడతాం కానీ మా అన్న అయితే ఇంత పెద్దగా పెడుతున్నాడు